జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారు? రోజుల తరబడి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కారణాలేంటి? ఆయన ఎవరిపైనైనా అలిగారా? అలిగితే ఎందుకు అలిగారు? బీజేపీకి మిత్రపక్షమైన జనసేన ఢిల్లీ ఎన్నికల్లో కూటమి తరపున ఎందుకు ప్రచారం చేయలేదు? అసలు ఏపీ కూటమిలో ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్కు ఎందుకు మండుకొస్తోంది? ఎవరిపై ఆయన కోపంగా ఉన్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఏపీలో పవన్ కళ్యాణ్ సందడిగా తిరిగారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ హడావిడి చేసేవారు. మధ్య మధ్యలో ప్రభుత్వ అధికారులపై నిప్పులు చెరుగుతూ జాగ్రత్తగా పనిచేసుకోండి లేకపోతే బాగుండదని వార్నింగ్లు ఇచ్చేవారు. ఏ చిన్న ఘటన జరిగినా దానిపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసేవారు. అటువంటి పవన్ కళ్యాణ్ కొంతకాలంగా అజాయిపు లేకుండా పోయారు. కూటమిలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఎవరిపైనో అలిగారు, అందులో నో డౌట్. అందుకే ఆయన ఎక్కువగా కనబడ్డం లేదు, వినబడ్డం లేదు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలోనూ బీజేపీ మిత్రుడైన పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొనలేదు. ఇటీవలి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశారు. కానీ బాబుని బీజేపీని కలిపిన పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. మామూలుగా అయితే తెలుగువారు ఓ మాదిరిగా ఉండే ప్రాంతమైన పవన్ చేత ప్రచారం చేయించుకుంటుంది బీజేపీ. అటువంటిది 10 లక్షల మందికి పైగా తెలుగువారున్న ఢిల్లీ ఎన్నికల్లో పవన్ లేకుండానే ప్రచారం ముగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి. టీడీపీ నేతలు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని, సీఎంని చేయాలని నినాదాలు చేయడం తెలిసిందే. అది ఖచ్చితంగా తనను తగ్గించడానికి చేస్తోన్న కుట్రేనని పవన్ లోలోన కుతకుతలాడుతున్నారట. అటు బీజేపీ పైన పవన్ అలకబూనారట. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవడానికి బీజేపీ నాయకత్వం చూస్తోందట. చంద్రబాబు నాయుడు కూడా జనసేనను బీజేపీలో విలీనం చేసేలా పావులు కదుపుతున్నారట. ఈ రెండు ఆలోచనలు పవన్లో కోపాన్ని పెంచుతున్నాయంటున్నారు. మరోవైపు బీజేపీ నాయకత్వం కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ సోదరుడు కాంగ్రెస్ మాజీ మంత్రి చిరంజీవిని తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్తులో బీజేపీ నాయకత్వం తనను పక్కన పెడుతుందా అన్న భయాందోళనలు పవన్లో కలుగుతున్నాయని అంటున్నారు. పైకి తనకు ప్రాధాన్యత ఇస్తోన్నట్లు కనిపిస్తూనే తెరచాటున తనను తగ్గించేందుకు కుట్రలు కుతంత్రాలు చేసుకుపోతున్నారని ఆయన భావిస్తున్నారని కీలక జన సైనికులు అంటున్నారు. తాను లేకపోతే ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని పవన్ నమ్ముతున్నారు. ఎన్నికల అవసరాలకు తనను వాడుకున్నవారు ఇప్పుడు నెమ్మదిగా తన ప్రాధాన్యతను తగ్గించే కుట్రలు చేయడం ఆయనకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటు ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా లేరు. ఏ చిన్న ఘటన జరిగినా దానిపై తన అభిప్రాయాలు చెబుతారు పవన్. అటువంటిది కుంభమేళా తొక్కిసలాట గురించి ఆయన నోరు మెదపలేదు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని విశ్లేషకులు ఆరోపించినా పవన్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. కూటమి ఎంపీలు ఏపీకి అన్యాయం జరిగినా పార్లమెంట్లో నోరు మెదపకపోవడం పైన పవన్ స్పందించలేదు. వీటన్నింటికీ టీడీపీకి పవన్ కి మధ్య గ్యాప్ పెరగడమే కారణమంటున్నారు. అటు బీజేపీని కూడా ఇప్పుడు పవన్ అనుమానంగా చూడాల్సిన పరిస్థితులు దాపురించాయని జనసేన సీనియర్లు అంటున్నారు.